వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 28వ శ్లోకము, శ్లోక నెంబర్ 28. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞా యోగయజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతా. తాత్పర్యము: కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే యజ్ఞంలా చేస్తారు. మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తులలో, ఆశయాలలో మరియు సంస్కారాలలో వేరువేరుగా ఉంటారు. యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు. అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి, ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడతాయి. ఈ శ్లోకంలో ఆచరణ యోగ్యమైన ఇటువంటి కొన్ని యజ్ఞాల గురించి శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. ద్రవ్య యజ్ఞం: కొందరు ధనమును సంపాదించి దానిని భగవత్ కార్యాల కోసం దానం చేయటం వైపు మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ విధంగా వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవదర్పితంగా సమర్పణ చేస్తారు. తరువాతది తపోయజ్ఞము. అంటే మనకు గాను మనం ఇష్టపూర్వకంగా స్వీయ క్రమశిక్షణ పాటించటం, ప్రాపంచిక విషయాల మీద, వాటిని అనుభవించటం మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండటం. అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానుల మాదిరి ఉండాలి, కానీ బానిసలలాగా ఉండకూడదు. ఉదాహరణకు ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసము మొదలగు పర్వదినములలో ఉపవాసములు ఉండటం, భగవంతునికి పూజలు, వ్రతాలు చేయడం, ధ్యానం చేయడం, దేవుని కథలు వినటం, సత్సాంగత్యము, ఎల్లప్పుడూ దైవ ధ్యానము, ఇవన్నీ కూడా తపోయజ్ఞము కిందకి వస్తాయి. వీటి వలన మనస్సు, ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి. తదుపరిది యోగ యజ్ఞం. భారత తత్వశాస్త్రంలో యోగ దర్శనం అనేది 6 మహోన్నత మునులచే వ్రాయబడ్డ 6 తత్వ సిద్ధాంతాలలో ఒకటి. జైమిని మీమాంస దర్శనం రాశాడు, వేదవ్యాసుడు వేదాంత దర్శనం రాశాడు, గౌతముడు న్యాయ దర్శనం రాశాడు, కణాదుడు వైశేషిక దర్శనం రాశాడు, కపిలుడు సాంఖ్య దర్శనం మరియు పతంజలి యోగ దర్శనం రాశారు. పతంజలి యోగ దర్శనంలో ఆధ్యాత్మిక పురోగతి కోసం శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి మనస్సును జయించటం వరకు అష్టాంగ యోగము అనే 8 అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీనిని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు. అయితే యోగంలో సంపూర్ణత సాధించాలంటే ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి చేయాల్సిందే. ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు వారి యోగాభ్యాసమును యజ్ఞముగా భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు. ఇటువంటి యోగాసనాల భక్తి సమ్మేళనం సాధకుని యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకి దారితీస్తుంది. స్వాధ్యాయ యజ్ఞము అంటే వేదములను అధ్యయనం చేయటం, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు చదవటం, వాటి అర్థము గ్రహించటం, దానిని ఇతరులకు బోధించటం, అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించటం. ఈ పనులన్నీ శ్రద్ధతో, భక్తితో చేస్తే దానినే స్వాధ్యాయ యజ్ఞము అని అంటారు. తరువాతది జ్ఞాన యజ్ఞం. కొంతమంది మనుషులు జ్ఞాన సముపార్జనపై మొగ్గు చూపుతారు. వేదశాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతునిపై ప్రేమని పెంపొందించుకోవడానికి
ఈ స్వభావం చక్కగా సరిపోతుంది. ఈ విధంగా అధ్యయనపరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞానయజ్ఞంలో నిమగ్నమవుతారు. దీనిని భక్తిభావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవదైక్యతకు దారితీస్తుంది. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: some offer their wealth as sacrifice, while others offer severe austerities as sacrifice. Some practice the eightfold path of yogic practices, and others study the scriptures and cultivate knowledge as sacrifice while observing strict vows. Human beings differ from each other in their natures, motivations, activities, professions, aspirations, and sanskaras. Sri Krishna brings Arjun to the understanding that sacrifices can take on hundreds of forms, but when they are dedicated to God, they become means of purification of the mind and senses and elevation of the soul. In this verse, he mentions a few such yajnas that can be performed. Dravya yajna. There are those who are inclined toward earning wealth and donating it in charity towards a divine cause. Although they may engage in large and complicated business endeavors, their inner motivation remains to serve God with the wealth they earn. In this manner, they offer their propensity for earning money as sacrifice to God in devotion. They follow the principle: make all you can, save all you can, and give all you can. The next is tapoyajna. It means that we voluntarily practice self discipline for ourselves, having self control over the experience of worldly things. This means that we should be masters of worldly things but not slaves to them. For example, fasting on the days of Ekadashi, Shivaratri, Kartika Masam, and other festivals, worshipping God, performing rituals, and meditating on God, listening to the stories of God, maintaining good company, etc., are the examples of tapoyajna. These type of activities keep our mind and senses under control. Then comes yoga yajna. In Indian philosophy, the Yoga Darshan is one of the 6 philosophical treatises written by 6 learned sages. Jaimini wrote Mimamsa Darshan, Vedavyas wrote Vedanta Darshan, Gautam wrote Nyaya Darshan, Kannad wrote Vaiseshik Darshan, Kapil wrote Sankhya Darshan, and Patanjali wrote Yoga Darshan. The Patanjali Yoga Darshan describes the eightfold path called Ashtanga Yoga for spiritual advancement, starting with physical techniques and ending in conquest of the mind. Some people find this path attractive and practice it as sacrifice. To attain perfection in yoga, one must surrender to God. So, when persons inclined towards Ashtanga Yoga learn to love God, they offer their yogic practice as yajna in the fire of devotion. The physical postures of Ashtanga Yoga are practiced as yajna to God along with the chanting of His divine names. Such a combination of yogic postures along with the devotion results in the physical, mental, and spiritual purification of the practitioner. The next is Swadhyaya Yajna. That means it involves studying Vedas, Shastras, Puranas, epics, and all such scriptures, understanding those scriptures, and not only explaining them to others, also practicing them sincerely and with bhakti. That is known as Swadhyaya Yajna. Then, lastly, Jnana Yajna. Some persons are inclined toward cultivation of knowledge. This propensity finds its perfect employment in the study of scriptures for enhancing one's understanding and love for God. The knowledge is that which increases our devotion to God. Thus, studiously inclined sadhaks engage in sacrifice of knowledge.
that is Jnana Yajna, which, when imbued with the spirit of devotion, leads to loving union with God. Om Namo Bhagavate Vasudevaya.